రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. చంద్రంపేట మూలమల్పు దగ్గర హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టింది బోర్వెల్ వాహనం. ప్రమాదంలో ఆలయ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఆలయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. చంద్రంపేట ఇక్కడ ఈ చౌరస్తా చంద్రంపేట నిజామాబాద్ లేకపోతే ఇటు వేములవాడ కామారెడ్డి హైవే చౌరస్తా ఈ హైవే చౌరస్తాలో ఇప్పటికీ అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ కనీస స్పీడ్ బ్రేకర్లు ఏదైనా ఒక రకమైన సేఫ్టీ కోసం చేయమని చెప్పి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఈరోజు డైరెక్ట్గా హనుమాన్ టెంపుల్లోకి ఒక బోర్ బండి దూసుకొని రావడం జరిగింది. దీనికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? దీనికి సంబంధించింది దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కోరుతున్నాము. ఇది మధ్యాహ్నం పూట కనుక ఎలాంటి ప్రాణాపాయాలు జరగలేదు. ఇక్కడ కంకులు కాల్చుకునే వాళ్ళు, ఇంకా పండ్ల బండ్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే పూజలకు వచ్చే టెంపుల్లోకి పూజలకు వస్తుంటారు భక్తులు. అటువంటి టైంలో ఎలాంటి సంబంధం లేకుండా జరిగింది. ఇది మధ్యాహ్నం పూట జరిగింది కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ లేదు. దీని మీద వెంటనే మున్సిపల్ కమిషనర్